అరే ఏమైందిరా అందరంత డల్గా ఉన్నారు? మన వన్లో ఫెయిల్ అయింది కదరా. ఫెయిల్ అయితే బాధపడాలా? అరే మామ అదేమన్నా ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నావురా? బాధపడుకురా మామ, నీకు కాజల్ లాంటి కత్తి లాంటి ఫిగర్ని చూసి పెడతాను. రావులా ఆ అమ్మాయి వల్ల చుక్కలు చూస్తావని ఆ రోజే చెప్పానా? రివర్స్లోనే అన్నదన్నావు, ఇప్పుడు ధూళి తీరిందా? నీ అబ్బా వాడు అసలే బాధలో ఉంటే మధ్యలో నువ్వేంట్రా? అరే సిద్ధు, ఈ అమ్మాయిల అవసరానికి కన్నయ్య, అవసరం తీరాక అన్నయ్య అంటారా? ఈ అమ్మాయిలు అంతా ఇంతేరా. వాడి బాధ మనకు అర్థం కాదురా, ఆ పెయిన్ అనుభవిస్తేనే తెలుస్తుంది. కానీ ఒకటి నిజం మామ, నీలాంటి వాడిని మిస్ చేసుకున్నందుకు ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ బాధపడుతుంది. అయినా నీకెంత కూర? వారం తిరిగే కల్లా ఇంకొక అమ్మాయిని వేసుకొని దాని ఎదురుగా తిరుగుతూ ఉంటే దాని అబ్బ దానికి ఉంటుంది. ఈ జనరేషన్లో పర్ఫెక్ట్ అమ్మాయిలు ఉండరు అనుకున్నాను రా, కానీ రచన లాంటిది కాదనుకున్నాను రా. ఒరేయ్ నువ్వేమో ఇక్కడ పిచ్చుల్లా బాధపడుతున్నావు, అదేమో ఫ్రెండ్స్ వేసుకుని బాగా ఎంజాయ్ చేస్తుంది. పిచ్చోడా దా. పిచ్చిదానిలాగా లవ్ చేశానే, ఎలా ఆనందంగా ఉండమంటారు? నువ్వు పిచ్చిదానిలో లవ్ చేసావు కాబట్టి నేను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నాడు వాడు. వాడేమైనా మహేష్ బాబు అనుకుంటున్నాడా? నువ్వేం బాధపడకే, నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు, కావాలంటే వాణ్ణి పరిచయం చేయిస్తా. నువ్వు ఉండే ఈ అబ్బాయిలంతా ఇంతే, అవసరానికి హాయ్ చెప్తారు, అవసరం తీరాక బాయ్ చెప్తారు. జరిగిందేదో జరిగిపోయింది, ఇదొక పీడకలు అనుకుని వాడిని మర్చిపోవే. ఎలా మర్చిపోనే? అందరిలా వాడు కాదనుకున్నాను, కానీ అందరిలో వాడు ఒకడే అని ఇప్పుడే తెలిసింది. ఎంత పిచ్చిగా లవ్ చేశానే. ఈ అబ్బాయికి కావాల్సిన సెక్స్ మాత్రమే, దానికోసం ఏమైనా చేస్తారు. అవసరానికి రాములా నటిస్తారు, అవసరం తీరక్క రాక్షసులా మారుతారు. నువ్వు మాత్రం ఇక్కడ బాధపడుతున్నావే, వాడు మాత్రం ఇప్పుడు వేరే అమ్మాయితో కులుకుతూ ఉంటాడు. అందం ఉందని అమ్మాయిలు ఎందుకు పడరనే పొగరుతో దొరికిన ప్రతి అమ్మాయిని లవ్ పేరుతో మోసం చేశా. మోజు పడ్డ ప్రతి అమ్మాయితో పడుకున్నాను, కానీ నేను ఇంత తొందరగా పాడెక్తానని నాకే తెలీదు. నేను చెప్పిన మాయమాటలు నమ్మి ఎంతోమంది అమ్మాయిలు నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారు, కానీ నా ప్రేమ వలన నన్ను నమ్మిన వాళ్ళు ప్రాణాలు తీసుకుంటానని నాకు తెలియదు. అందుకేనేమో దేవుడు నాకు ఈ శిక్ష చేశాడు. అమ్మాయిలతో టైంపాస్ చేస్తే లైట్ తీసుకుంటారనుకున్నాను, కానీ అందరూ అలా ఉండరని తెలుసుకున్నాను. అమ్మాయిలతో టైంపాస్ చేసేటప్పుడు హాయిగా ఉంటుంది, కానీ సీన్ రివర్స్ అయితే మాత్రం బ్యాడ్గా ఉంటుంది. నా వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యాయి, ముఖ్యంగా స్వాతి. పాపం చాలా మంచిది, నన్నే ప్రాణం అనుకుంది. ఐఎమ్ సారీ స్వాతి. ప్లీజ్ ఫ్రెండ్స్, అనుభవంతో చెప్తున్నా, అందం ఉంది కదా అని ఎవరితో పడితే వాళ్ళతో తిరిగితే ఇలాగే ఉంటుంది. దయచేసి నాలా మీరు మీ అమ్మా నాన్నలకు దూరం కాకండి. ఈ అందమైన జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఎండ్ మై లైఫ్, స్టాప్ మై లైఫ్ జర్నీ. రాకేష్, కార్తిక్ నా వల్లే చనిపోయాడు. వాడెలాగో చనిపోయాడు కాబట్టి అన్నీ నువ్వే. అన్నీ అంటే? అన్నీ అంటే నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలని. రాకేష్, ఎందుకు నవ్వుతున్నావు? మరి లేకుంటే ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వు వాడుకోవడం తప్ప చేసుకోవడం పనికిరావు. రాకేష్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు.
ఎవ్వడికే పిచ్చి. ప్రేమించేవాడు ఉన్నా కూడా నాతో పడుకున్నావు. నీకే పిచ్చి. పెళ్ళి నాతో, సరసాలు వాడితోనా? నీకేనే పిచ్చి. ఎంత మోసం చేసావురా? ఎవడు మోసం చేశాడే? నీకు కొవ్వెక్కి నాతో తిరిగావు. అయినా ఫ్రీగా వస్తే ఏమొకడు వదులుకుంటాడే? ఆ మాటకొస్తే ఆ కార్తీక్ నిన్ను ప్రాణంగా ప్రేమించినా కూడా నువ్వు వాడిని మోసం చేయలేదా? అనవసరంగా వాడిని చంపేశావే. రేపు నన్ను కూడా చంపవని గ్యారంటీ ఏంటి? నీ వలన అనవసరంగా నన్ను ప్రాణంగా ప్రేమించిన వాడిని కూడా వదులుకున్నాను. అది నీ తప్పు. నన్నే చెప్పుతో కొడతావా? నిన్ను మళ్ళీ నన్ను కలవడానికి వస్తే మళ్ళీ ఎవడో ఒక బకరం వెతుక్కో. నీకు అలవాటే కదా. I'm sorry, కార్తీక్. నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమించావు, కానీ నేనే నీ ప్రాణం తీశాను. నేను క్షమించరాని తప్పు చేశాను. అందుకే నాలాంటిది బ్రతికి ఉండకూడదు. I'm so sorry, కార్తీక్.